హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. టీసీఎస్ నుంచి అయితే మనకు ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టయితే టీసీఎస్ వన్ టెస్ట్ 1000 ఆఫ్ జాబ్స్ అని చెప్పి అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. టెస్ట్ డేట్ వచ్చి మనకి ఇచ్చింది అయితే 10th అక్టోబర్ అని అయితే ఇచ్చారు. అక్టోబర్ నుంచి 10th నుంచి అయితే ఎగ్జామ్ లింక్ అయితే వాళ్ళైతే ఎనేబుల్ చేస్తారు. ఇది ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలంటే మనం 26 సెప్టెంబర్ లోపల అప్లై చేసుకోవాలి. సో మరిన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. సో ఎర్లీగా నా వీడియోస్ని మీరు యాక్సెస్ చేయడానికి బెల్ ఐకాన్ అయితే తప్పకుండా యాక్టివ్లో పెట్టుకోండి. సో ఇక వీడియో లేట్ చేయకుండా అయితే వెళ్దాం మనము. ఇన్ కేస్ మీరు లాస్ట్ టైం టీసీఎస్ ఎన్క్యూటీని కానీ రాసినట్టయితే ఇక్కడ వ్యూ పాస్ట్ రిజల్ట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అయితే మీ రిజల్ట్స్ని అయితే మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1.6 lakh జాబ్స్ అయితే ఐటీలో, నాన్ ఐటీలో ఉన్నాయని చెప్పి అవైలబుల్లో ఉన్నాయని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అరౌండ్ 3000+ కార్పొరేట్స్ కంపెనీస్తో వీళ్ళైతే కొలాబరేట్ అయి ఉన్నారు. సో వన్ ఎగ్జామ్ విత్ డిఫరెంట్ కంపెనీస్ అనమాట. వన్ ఎగ్జామ్ ఈ యొక్క ఎన్క్యూటీ స్కోర్తో మీరు డిఫరెంట్ వీళ్ళ టీసీఎస్తో లింక్ అయిన టీసీఎస్తో లింక్ అయిన కంపెనీస్తో మీరు అప్లై చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ చూసినట్టయితే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి వీళ్ళు మెన్షన్ చేసింది వచ్చి 19 lakhs. బట్ మినిమం ప్యాకేజ్ వచ్చి 3.5 టు మ్యాక్సిమం ప్యాకేజ్ 19 అనమాట. ఆన్ అండ్ యావరేజ్గా మీరు 8 to 10 ప్యాకేజ్ అయితే మీరైతే గెయిన్ చేయొచ్చు. సో ఇంకొంచెం కిందకి వెళ్ళి చూద్దాము. ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్ అనేది ఉంది ఇక్కడ. డ్రీమ్ జాబ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ అయితే రాయాలి. ఆ ఎగ్జామ్ నుంచి వచ్చిన స్కోర్ సెకండ్ స్టెప్ చూడండి, గెట్ యువర్ టీసీఎస్ ఐఆన్ స్కోర్. ఆ స్కోర్ని బేస్ చేసుకొని స్టెప్ 3 చూడండి, అప్లై మల్టిపుల్ జాబ్స్ ఆన్ యువర్ వెబ్సైట్. సో ఈ యొక్క స్కోర్ని బేస్ చేసుకొని మనం మల్టిపుల్ జాబ్స్ అనేది వీళ్ళు మెన్షన్ చేసిన వెబ్సైట్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. లేదా టీసీఎస్లో వీళ్ళు ఏ జాబ్ రోల్కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కానీ దానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ టేక్ యువర్ ఫస్ట్ స్టెప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం టీసీఎస్ ఎన్క్యూటీకి అప్లై చేయాలి. సో ఇక్కడ మీరు కింద గమనించినట్టయితే ఓవర్ 1 lakh టీసీఎస్ అకౌంట్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ లివింగ్ దేర్ డ్రీమ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇది టీసీఎస్తో లింక్ అయిన కంపెనీస్ చాలా అయితే ఉన్నాయి. స్క్రోల్ చేసి చూడండి. వీటిల్లో మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు వన్స్ మీకు టీసీఎస్ ఐఆన్లో స్కోర్ కానీ మంచిగా తెచ్చుకున్నట్టయితే. సో ఇంకొంచెం కిందకి వెళ్ళి చూస్తాము. హూ కెన్ అప్లై అని చెప్పి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు కదా. ప్రీ ఫైనల్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఆర్ ఎనీ డిగ్రీ. ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేయట్లేదు, పర్టికులర్గా వీళ్ళే అప్లై చేయాలని చెప్పి. ఎనీ స్ట్రీమ్ ఆర్ ఎనీ డిగ్రీ వాళ్ళైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ స్టూడెంట్ పాసింగ్ బిట్వీన్ 2019 to 2025, ఇన్ బిట్వీన్ 2019 to 2025 లోపల ఉన్న వాళ్ళు కరెంట్లీ 2025లో కానీ 2024-2025 బ్యాచ్ లాస్ట్ 25కి పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా 2 years ఉన్న వాళ్ళు కూడా 2 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుందని చెప్పి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు క్లియర్గా. ఫస్ట్ చూసుకున్నట్టయితే నేను చెప్పినట్టుగాను మనం రాసిన ఆ టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ కార్డ్ అనేది 2 years వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఆ 2 years లోపల ఎన్ని అటెంప్ట్స్ అయినా మనం స్కోర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఎన్ని అటెంప్ట్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనమాట. ఫస్ట్ అటెంప్ట్లో మనకి లెట్ సపోజ్ ఒక 50 marks స్కోర్ అయితే వచ్చాయనుకో, ఆ 50 marksకి మనం అప్లై చేస్తుంటే మన రెజ్యూమ్ని వాళ్ళు పిక్ చేయట్లేదు. సో మనం స్కోర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకో అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అని చెప్పి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ స్కోర్ కార్డ్ కూడా 2 years వ్యాలిడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఫ్రీ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ టేకే శాంపుల్ టెస్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరు శాంపుల్ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు కొద్దిగా కష్టపడితే మాత్రం మంచిగా గెయిన్ చేసుకుంటే టీసీఎస్ ఎన్క్యూటీ మార్క్స్ని, సో మీరు నెంబర్ ఆఫ్ కంపెనీస్కి మీరైతే అటెంప్ట్ అవ్వచ్చు. ఇది చాలా మంచి ఆపర్చునిటీ టీసీఎస్ నుంచి అయితే. టీసీఎస్ జాబ్స్ మనకు తెలుసు, లైక్ గవర్నమెంట్ జాబ్ అనే చెప్పచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీరు మంచిగా కొంచెం కష్టపడి ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసినట్టయితే యాప్టిట్యూడ్, రీజనింగ్, సమ్ టైప్ ఆఫ్ వన్ కోడింగ్ అయితే వీళ్ళ ప్యాటర్న్లో అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఇది ఒక్కసారి గమనించి మీరు కొంచెం కష్టపడి దీన్ని మాత్రం మీరు కానీ
క్రాక్ చేయగలిగారైతే మీరు మంచిగా మంచి జాబ్స్‌ని అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ అవర్ అచీవర్స్ ఈ ప్లాట్‌ఫామ్‌లో వీళ్ళు ఎన్‌క్యూటీలో పాస్ అయ్యి మంచి ప్యాకేజ్‌ని తెచ్చుకున్న వాళ్ళు కొందరివి కింద మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి మెకానికల్ ఇంజినీర్ స్టూడెంటు. ఆ స్టూడెంట్ పేరు కూడా ఇక్కడ ఇచ్చారు. ఏ ఇయర్ పాస్డ్ ఔట్, ఏ రోల్‌కి అసైన్ అయ్యాడు, ఎంత ప్యాకేజ్ అని చెప్పి. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒకరనే కాదు. వీళ్ళందరిని ఒకసారి చూడండి. వీళ్ళందరూ రీసెంట్‌గా ఈ ఎన్‌క్యూటీలో స్కోర్ కార్డ్‌ని తెచ్చుకొని మల్టిపుల్ కంపెనీస్‌కి అప్లై చేసి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు. సో, ఇక్కడ వన్స్ మీకు ఇక్కడ చూడండి గెట్ హైర్డ్ బై దీస్ కోఆపరేటివ్స్ విత్ యువర్ టీసీఎస్ ఎన్‌క్యూటీ స్కోర్ అని చెప్పారు కదా! నేను చెప్పిన విధంగానే మీ స్కోర్‌ని బేస్ చేసుకొని మీకు ఎన్‌క్యూటీ స్కోర్ కార్డ్ వస్తది కదా! ఆ స్కోర్ కార్డ్‌తో ఇక్కడ వీళ్ళు చాలా ఆహ్, కంపెనీస్ ఇచ్చారు. టీసీఎస్ సెల్ఫ్ అనమాట. టీసీఎస్ వీళ్ళది సెల్ఫ్. తర్వాత టీసీఎస్సు ఆహ్, ఎంఫసిస్ ఉన్నాయి. టైటాన్ ఉంది. చాలా ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిల్లో దేనికైనా మీరు అప్లై చేసుకోవచ్చు. వివాలు కొడితే ఇంకా చాలా కంపెనీస్ వస్తాయి. వీటిలో చానా కంపెనీస్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు షేర్ చేసిన ఫీడ్‌బ్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ప్లే చేసుకొని అయితే నీట్‌గా చూడొచ్చు. ఎలా వాళ్ళు అప్లై చేశారు, అప్లై ప్రాసెస్ ఎలా ఉంది, స్మూత్‌నెస్ ఎలా ఉంది, అవన్నీ మీరు ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ప్లేస్‌మెంట్ అయినోళ్ళు చిన్న ఫీడ్‌బ్యాక్ వీడియోనైతే వీళ్ళిక్కడ పెట్టారు. దీన్నైతే చూడండి. ఇది అప్లై చేసే విధానం. రిలేటెడ్ కోర్సెస్ అని చెప్పి వీళ్ళు ఆఫర్డ్ బై టీసీఎస్ చాలా కోర్సెస్ ఉన్నాయి. ఈ ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోకండి. ఈ లింక్‌నైతే నేను డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్‌లోనే మీరు ఇక్కడ చూసినట్టయితే ఎక్స్‌ప్లోర్ నౌ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. లేదా ఇంకొంచెం కిందకొచ్చిన తర్వాత మీకు ఇంకొకటి కనపడుతది. టేక్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్పి దీన్ని క్లిక్ చేసి మీరైతే క్లియర్‌గా అప్లై చేయండి. ఇన్ కేస్ మీరు 2 ఇయర్స్ లోపలే మీరు గాని ఏదన్నా టీసీఎస్ ఎన్‌క్యూటీని గాని మీరు అప్లై చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్‌లోనే మీకు కనపడుతుంది వ్యూ పాస్ట్ రిజల్ట్స్ అని. దాన్ని క్లిక్ చేసి మీ పాస్ట్ రిజల్ట్స్‌ని స్కోర్‌ని మీరు చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరైతే వాళ్ళు కింద మెన్షన్ చేసిన లింక్ చేసుకున్న కంపెనీస్‌తో మీరు అప్లై చేసి మీ రెజ్యూమ్ గాని షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటది. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు. మల్టిపుల్ కంపెనీస్‌కి మీరు అప్లై చేసుకుంటున్నారు. ఒకే ఎగ్జామ్ స్కోర్‌ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు వాళ్ళు లిస్ట్ చేశారు చూడు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకే ఒక ఎగ్జామ్‌తో. సో, మంచి ఆపర్చునిటీ గైస్. దీన్ని మిస్ చేసుకోకండి. సో, మరిన్ని ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మీ యొక్క చిన్న సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఎనర్జీ ఇస్తుంది. సో, మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే చాలామంది నా వీడియోస్‌ని చూసేస్తున్నారు. కామెంట్స్ అడుగుతున్నారు. బ్రో లింక్ పెట్టండి. అది ఎలా అప్లై చేయాలి అది ఇది అని. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నగా నాకు సపోర్ట్ చేయండి. సో, మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకి చాలా అంటే చాలా తీసుకొనొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.